డివిజన్ల మ్యాపింగ్ పేరుతో అన్ని డివిజన్లలో చేపడుతున్న సర్వేలో లోపాలున్నాయని జనసేన పార్టీ పార్లమెంటు కోఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి కరీంనగర్లోని బూత్ లెవెల్ ఆఫీసర్స్ చేపట్టిన మ్యాపింగ్ సర్వే వద్ద ఘాటుగా విమర్శించారు. దానికి ప్రధాన కారణం సంబంధిత అధికారుల నిర్లక్ష్యమేనని, దాని పర్యవసానమే డివిజన్లలో ఓట్ల గల్లంతు జరిగిందని అన్నారు. ఆయా డివిజన్లలో బూత్ లెవెల్ ఆఫీసర్లు స్థానిక కార్పొరేటర్ కనుసన్నల్లో ఒకే స్థానంలో కూర్చుని ఓట్ల మ్యాపింగ్ చేస్తున్నారని అన్నారు. అలా తప్పుడు నివేదికలు తయారు చేయడంతోనే డివిజన్లలోని ఓట్లు గల్లంతు అవుతున్నాయని తెలిపారు. ఆమెకు చేయాలి కదా, వాళ్ళ పాత ఈ డీజిల్ ఓటు ఉండాలమ్మా. ఇక్కడ ఓట్లు ఎక్కువ పడ్డాయి, కొంత ఓట్లు దిల్దాయి, చచ్చిపోయిన ఓట్లు ఉన్నాయి, ఓట్లు లేవు తెలవాలి కదా. ఇక్కడ వీళ్ళ ఓట్లు ఇక్కడ వేరే వాళ్ళ ఓట్లు మా దగ్గర పడ్డాయి అని చెప్పి తెలవాలి కదా. తక్కువ చేస్తారు మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్పారు. ఎందుకు వస్తారు? రెడ్డి ఆలపల్లె నా 24వ డివిజన్. మా చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి, నా ఓటు తీసేసారు. కారణం ఏంటో తెలుస్తలేదు నాకు. మా భార్య, నా కొడుకు వాళ్ళ ఓట్లు ఉన్నాయి, నాది లేదు. నేను బతుకుంటే ఓటు చెప్తలేదు, కారణం ఏంటో చెప్తలేదు. ఎవరు అడిగినా మాకు తెలియదు అంట. సంవత్సరాలు ఓటు వేసుకొస్తున్నా కదా సార్, మరి కారణం ఏంది? నేను చచ్చిపోయిన కింద లేక వాళ్ళతో నా చోట తీసేసిన అయిపోయి వాళ్ళు తీసేయలే, అది తీసేసారు. మరి అది ఎందుకో తీసేసారో నాకు అర్థం అవుతలేదు. మరి అట్లా మీరు నేను కూడా చనిపోయిన కింద లెక్క చేసినట్టు అట్లే చెప్పుర్రు. నేను డివిజన్గా మొన్న కార్పొరేట్గా పోటీ చేసి ఇక్కడ 2వ ప్లేస్ రావడం జరిగింది. ఈ కార్పొరేట్గా పోటీ చేసే క్రమంలో అప్పుడున్న ఏదైతే మున్సిపల్ అధికారులకు కలెక్టర్ కూడా ఈ డివిజన్లో చాలా ఓట్లు కూడా ఇతర డివిజన్లలో పడ్డాయి. ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటే 4 డివిజన్లలో పడ్డాయి, వేరే పోలింగ్ బూత్లలో పడ్డాయి అని చెప్పి మన ఫిర్యాదు చేయడం జరిగింది. అదే కాకుండా ఈ డివిజన్లో ఓట్లు ఏవైతే చనిపోయిన ఓట్లు మాత్రం డిలీట్ చేయండి, బతికిన ఓట్లు ఉండాలని చెప్పి బతికిన ఓట్లు కూడా డిలీట్ చేయడం జరిగింది. అది ఒక్కటే కాకుండా ఇప్పుడున్న పెద్ద పరిస్థితి నది వాళ్ళు 2000 ఓట్లు ఈ డివిజన్లో పోల్చాలి. దానికి మూల కారణం ఏంటంటే ఇక్కడ కూర్చున్న అధికారులు నిర్లక్ష్యంగా. వీళ్ళని అడిగితే వీళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళు ఏదైనా కలెక్టర్ అడిగారు, ముఖ్య కమిషన్ అడిగారు, మనం ఏం చెప్తారని చెప్తున్నారు. ఈ డివిజన్ 2000 ఓట్లు పోలేదు. దానికి కారణం ఏమంటే వీళ్ళు డివిజన్లో ఉన్న చాలా మంది ఓట్లు అంటే ఇక్కడ డివిజన్లో పడ్డాయి. ఇక్కడే కాదు, ఇక్కడ వేరే ఊళ్ళో కూడా పడ్డాయి ఇక్కడ ఓట్లు. అంటే ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటే 4 డివిజన్లో పడ్డాయంటే దానికి ఇవ్వాలి. ఇక్కడ పోయి ఓటు వేస్తారు. అసలు ఏ డివిజన్లో ఓటు పడ్డా కూడా వాళ్ళకి తెలియదు, ఏ పోలింగ్ బూత్లో ఓటు పడ్డా కూడా తెలియదు. వీళ్ళ 4 ఓట్లు ఒకే పోలింగ్ బూత్లో రావాలి. వాళ్ళు మ్యాపింగ్ ఏ విధంగా చేస్తారు? వాళ్ళు మ్యాపింగ్ అంటే విషయం ఏంటంటే ఒక పరిధి, మ్యాపింగ్ అంటే ఒక పరిధి, ఆ పరిధిలోని ఓట్లు ఏవైతే ఉన్నాయో అదే పరిధిలో ఓట్లు రావాలి. మరి అట్లా రాకుండా ఈ పరిధి దాటి, ఆ మ్యాపింగ్ దాటి వేరే కాడ ఏ విధంగా వస్తాయి? దీనికి బాధ్యులు ఎవరు? అసలు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాయి వాళ్ళు. ఎందుకంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటే ఈ తతంగం ఇట్లా వస్తూ ఉంటుంది వాళ్ళు. ఎదా రాజా తదా ప్రజా అన్నట్టు మాకు సంబంధం లేదు. ఇప్పుడు వీళ్ళు అడుగుతుందంటే మాకు సంబంధం లేదు సార్, వీళ్ళు పైన అడుకోరని చెప్తా ఉన్నారు.